వెల్కమ్ టు సూపర్ 6 ఫస్ట్ వార్త చూద్దాం. ఎస్సీ వర్గీకరణ అంశంపై కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం సెక్రటేరియట్ లో భేటీ అయిన సబ్ కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. రేపు కేబినెట్ ముందుకు ఎస్సీ కమిషన్ నివేదిక రానుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సుమిత్ర, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. మధ్యాహ్నం జస్టిస్ అఖ్తర్ కమిషన్ ఈ నివేదికను ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది. కేబినెట్ సబ్ కమిటీ దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే మరోసారి మంత్రులు కొంతమంది కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన మంత్రులు కొంతమంది అందుబాటులో లేని కారణంగా ఈ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. మరి కాసేపట్లో 7 గంటలకు సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ మరోసారి భేటీ కాబోతుంది. మనం చూసాం, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అన్ని రాష్ట్రాలు కూడా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ వేసి నివేదికలు సమర్పించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2 నెలల క్రితం ప్రత్యేకంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2 నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకొని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి ఇచ్చింది. ఈ సబ్ కమిటీ కాసేపటి క్రితం అంటే మధ్యాహ్నం ఒకసారి చర్చించింది, మరోసారి 7 గంటలకు సమావేశం కావాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఈ కేబినెట్ సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ కమిటీకి సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదం పొందేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, అంటే ఈ నివేదికలో ఏముంది, దాని తర్వాత ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఎలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి కరుణాకర్? ఖచ్చితంగా నిన్న కులగణనకు సంబంధించిన నివేదికను మనం చూసాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను చూసాం. మనం చూస్తున్నాం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొన్నేళ్లుగా చాలా సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. ఎస్సీలలో వర్గీకరణ బీసీల మాదిరిగానే ఏబిసిడీల విధంగా వర్గీకరణ చేయాలని చెప్పి చాలా ఏళ్ళుగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వరకు ఈ అంశం వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది, అన్ని రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇనిషియేట్ చేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంది. ఎందుకంటే ఎస్సీలలో వర్గీకరణ చేస్తే ఏ విధంగా చేయాలి, ఎంత మేర ఎన్ని గ్రూపులు చేయాలి, ఏబిసిడీలు వర్గీకరణ ఎంత మేర చేయాల్సి ఉంటుంది, ఎవరెవరికి ఈ గ్రూపుల్లో అంటే ఎస్సీలో ఉన్న ఉపకులాలను ఏ గ్రూపుల్లో చేస్తే వాళ్ళకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి అఖ్తర్ కమిటీ ప్రత్యేకంగా ఈ నివేదికను రూపొందించని చెప్పబోతు. ఈ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ మరి కాసేపట్లో చర్చించబోతుంది. తర్వాత రేపు ఉదయం కేబినెట్ భేటీలో కూడా దీనిపై నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టే పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.